దొరకడంటావా? ఏం తోచట్లేదు వెంకీ. శిరీష నన్ను పెళ్లి చేసుకోకపోతే ఛానల్ మూసుకుని ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోతా. సార్ ఒకసారి నా మాట వినండి సార్. నీ మాట వినే పెద్ద వెర్రి వెంగళప్పన అయిపోయాను. నేనేం చేశాను ఉదయ్ గారు? అయినా ఇంకా అమ్మాయి లేనట్టు చెరువులో ఇంకా చాలా చేపలు ఉంటాయిలేండి. లేవు. ఒకసారి ఆ చెరువులో ఆల్రెడీ గ్యాలం వేశాను. గ్యాలం కాదు, వల వేసాను. వల కూడా కాదు, అంగోస్త్రం కట్టుకుని చెరువు మొత్తం ఇదేశాను. అక్కడ ఇంకా చేపలు లేవు. ఇదే నా చేప. పట్టుకుందామంటే చేయి జారి చెరువులో పడిపోయింది. అబ్బా ఉదయ్ బాబు గారు, మీరు ఊరికే టెన్షన్ పడకండి. నాదో సలహా, మన ఊరిలో బోలెడు మంది వేరే వేరే వెంగళప్పలు దొరుకుతారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మనమే అరేంజ్ చేసి పంపిద్దాం. వాడిని చూడగానే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటుంది. అమ్మో, వాళ్ళు ఎవరొద్దు. తీరా అమ్మాయికి నచ్చేసి చేసేసుకుంటే? అది కరెక్టే. మరి మనకి నమ్మకంగా ఉండే వెంగళప్ప ఎక్కడ దొరుకుతాడు? ఒకడున్నాడు. ఎవడా బకరగాడు? నువ్వే. నీ పీక నీ తోక నా చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వేదైనా చేస్తే నేను ఏదైనా కత్తిరించచ్చు. సార్ ఏదో సలహా అయితే ఇచ్చా కానీ ఇందులో నన్ను ఇరికించకండి. చూడు వెంకటేశ్వరరావు, నెట్ ప్రాక్టీస్ అనుకుని ఈ ఒక్క పెళ్లి చూపులకు వెళ్ళు. బాగుంది సార్. మ్యాచ్ ఆడేది మీరు, ప్రాక్టీస్ నాకా? వెంకీ, నమ్మిన బంటూ కదా నువ్వు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నా మీద నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం వెంకీ అని బతిమాలతాననుకున్నావా? చెప్పింది చేయలేదనుకో. సార్ నాకు వచ్చిన డౌట్, ఈ ప్రక్రియలో నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నిన్ను నా చేతులతో చంపేస్తా. పోనీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డం మొదలెడితే అప్పుడు నువ్వు నా చేతుల్లో చంపబడతావు. సార్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకండి. ఏదో మీ దగ్గర పని చేస్తున్నా కదా అని ప్రతిదానికి. వెంకీ ఆగు. నాకే ఎదురు చెప్తావా? అవును, మొన్న జెమినీ టీవీ క్రియేటివ్ హెడ్ని కలిసావట, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావట. నాకు ఫోన్ చేసి నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారులే. నేను కానీ లాభం లేదని ఒక్క మాట అంటే చాలు, ఎటు కాకుండా పోతావు. అదే నాకు ఉపయోగపడ్డావు అనుకో, సాయంత్రం సమాచారాలు నీకే కదా. అలా అని చెప్పి నన్ను పుట్టేద్దామనుకుంటున్నారా? నువ్వు ఇట్రా, ఉందిరా, నీతో పని ఉంది రా. చూడు వెంకీ, జీవితాంతం ఎవడ బొట్లో పడకుండా గడిపేయాలంటూ మటుకు కుదరదు. ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అది ఎవరి బొట్లో పడచ్చో తెలివిగా ఎంచుకోవాలి. అయితే ఈయన బొట్లో పడచ్చు అంటారా? మనకి నచ్చిన ఉద్యోగం కావాలంటే ఎన్ని లుచ్చా పనులు చేయాలో బ్రోకర్ గాని నాకు బాగా తెలుసు. సరదాగా పెళ్లి చూపులకు వెళ్ళవయ్యా, లేకపోతే ఆయన నేను పిలక గిలక రెండు కోసేస్తాడు. ఇందాక పీకతోక అన్నారు. ఆయన కొయ్యటం మొదలు పెడితే మొత్తం కోస్తాడు. ముందు ఒప్పేసుకో. వెంకీ, కరెక్ట్గా 10 లెక్క పెడతాను. 10, 9, సార్ 8, సార్ 7. సార్ ఆవేశపడి కోతలు మొదలెట్టకండి సార్. మీకే సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతా. ఆ అమ్మాయిని దారుణంగా మోసగించి పెళ్లి చేసుకోవాలనుకునే మీ ప్లాన్ లో నేను మీకు 100% తోడుంటా. అయ్యో, ఇందాక కాలర్ పట్టుకున్నాను, ఏమనుకోలేదు కదా? భలే వారే, పిల్లలు తప్పుడడుగులు వేస్తే పెద్దలు చేతులు ఎలా పట్టుకుంటారో బాసులు కాలర్లు అలా పట్టుకుంటారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదాం? వెంటనే. దగ్గర అడిగారా మన కోనవరం కింగ్. మరి నేను రా, నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి, రారా ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఏంటో మొదలు చూడడానికి డైరెక్ట్ గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మదో గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? బాగుందా? ఇంకొంచెం కావాలా? ఇంకొంచెం కావాలా? ఏయ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? ఆగండి ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వీడే కొట్టాడు. అరే మురళి, నువ్వు చెప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమా నేను ఆడుకుంటుంటే సూర్య వచ్చి ఉమా ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమాకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమాని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా.
నీకు అన్ని బాగానే కూర్చున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి అయితే. ఓకే షాప్ దగ్గర ఉండండి, వీటితో కాసేపు మాట్లాడొస్తా. ఓకేరా ఓకే బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి పూలు చేస్తావా? చాలా తొందరలో ఉంటాను పద. దా ఇక్కడి నుంచి చూద్దాం. చెప్తానండి. గోడ చాటు నుంచి చూపిస్తాను, ఏం పెళ్లి చూపులు అనుకో రే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళాం అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, ఆ అమ్మాయి అసలు అంతా తెలిసిపోద్ది. అయినా అమ్మదికి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మ ఏంటి ఆ బట్టలు ఎందుకు తీస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్ను ఉతికి ఆరేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాల. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు, లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? మన కోటేశ్వరరావు లేదు, వాడి కూతురికి పెళ్ళంట, రమ్మని కాడు వేశాడు. రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలీదు. పెళ్లికి వెళ్తే బంధువులందరినీ కూడా చూసినట్టు ఉంటుందిరా. నువ్వు కొన్న కారుకి డ్రైవర్ని మాట్లాడుకుని పెడతాను. ఆ రోడ్లు చండాలంగా ఉంటాయి, కారులో వెళ్తే కారు పాడైపోతుంది. కారు వాడకపోతే పాడైపోతుందిరా వెదవా. వాడితే నేను పాడైపోతున్నా. నువ్వు పాడవడం ఏంట్రా? కారులో డీజిల్ బొక్క, డ్రైవర్ బొక్క, నీకైతే నేను కదో బొక్క. అవునరా, బతికుండడం నేను నీకు బొక్కే. జుబ్లీహిల్స్ లో ఇల్లు కొనిచ్చారు కదనే, చక్క కూర్చొని జపం చేసుకో. ఓ అబ్బో, పెద్ద కొంప కొన్నావులే కొంప. పెట్ట వీడొక్కడే ఏదో పెద్ద కొంప కొన్నట్ట. అబ్బా, కళ్ళద్దాలు ఎక్కడ పెట్టి చచ్చాను. అద్దాలు లేకపోతే కళ్ళు కనపడవు, పైగా ఈ మతి మరుపు ఒకటి. దిక్కు మొక్కలేని ఊరుకోవయ్యా బాబు, భయపడుతుంటావేంటి? తిరిగే టైం వచ్చావంటే నువ్వు ఖచ్చితంగా దొంగ అయి ఉంటావు. చూడండి, నేను దొంగలా ఉన్నానా అండి? నువ్వు ఎవరు బాబు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇంజనీర్ అయి ఉండి సిగ్గుపడతావేంటి? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇల్లు ఎతికిస్తారని. రేపు రావచ్చు కదా. నా డ్యూటీ పూర్తేసరికి ఈ టైం అవుతుందండి. అబ్బా, నీకు ఏ టైం అన్నా కానివ్వయ్యా, నేను ఇల్లు నీకు అద్దెకివ్వను. మీ మనవాడు మిమ్మల్ని పెళ్లికి వెళ్ళొద్దన్నాడని మీరు నాకు ఇల్లు ఇవ్వట్లేదు, అంతే కదా? అది నీకెలా తెలుసు? మిమ్మల్ని నా పెళ్లికి నేను తీసుకెళ్తాను, అప్పుడు ఇస్తారా? నన్ను నువ్వు తీసుకెళ్తావా? మీ మీదట్టు. అయితే ఈ కొంపే నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. అవును, కొంప ఫ్రీగా ఇస్తున్నానని నన్ను జాలి తెలిసి తీసుకెళ్ళటం లేదు కదా? అదేం లేదు గాని మన ఇద్దరం ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్ళిపోయామనుకో, దొంగలు పడితే? దొంగలా? ఇటు పక్క రాజశేఖర రెడ్డి, ఆహా. ఇటు పక్క చంద్రబాబు నాయుడు, వెనక కేసీఆర్, అబ్బో ముందు పవన్ కళ్యాణ్. సూపర్ సూపర్ సెక్యూరిటీ కదా? అయితే సేఫే. మొక్కలు నీళ్లు పెట్టుకుంటారు, పెట్రోల్ కట్టు అంటే కళ్ళు దొబ్బినారు. ఏం పని చేస్తున్నారు నువ్వు? పెట్రోల్ అంతా పారబోసావు. నువ్వు కడతా, నీ బాబు కడతాడు. నీ సార్ చిన్నోడని చిందులెత్తున్నావేంటి? చూడండి సార్, 10 లీటర్ల పెట్రోల్ పారబోసాడు. ఆడు బారబోసింది 10 లీటర్లే. ఆడి ప్లేస్ నువ్వు ఉంటుంటే 20 బారబోసేవాడివి. ఓసారి బతిని చూడు. అమ్మడి అమ్మ, దీని బ్యాగ్ అదిరిపోయింది సార్. అరే నువ్వు కానీ ట్యాంక్ ఖాళీ అయినా పర్లేదు. ఆ స్కోడా కార్లో అమ్మాయి స్లిప్ మీకు ఇవ్వమని సార్. స్కోడానా? ఎవరు? వెనక నుంచి నా కే నీకంత అదిరేలా ఉంటే ఇంకా అదిరిపోద్ది. చూసే దమ్ముందా? Who's never gonna slow down? Who's never gonna break down?
లిఫ్ట్ అడిగి ఇచ్చేవాడిగా రాయిచ్చి కొట్టాలా? సారీ సార్, కావాలని కొట్టలేదు. నేను మాత్రం కావాలని వచ్చాను. లిఫ్ట్ కావాలా? ఈ పరిస్థితుల్లో అంతకన్నా వచ్చు సార్. ఎక్కువ. థ్యాంక్స్ సార్. సార్ తాగచ్చా? లిఫ్ట్ ఇస్తే చాలన్నా? మీ మంచితనం చూసి అడగాలనిపించింది. గుడ్ జోక్. తాగు. ఏంటి ఎలా ఉన్నావు? రాళ్ళు కొట్టే పని చేస్తావా? ఏ అలా కనిపిస్తున్నానా? ఏం పేరు? శ్రీ. మీ పేరు? ప్రా. ప్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ఏం అనుకోలేదు సార్. ఏమైంది? పోయింది. ఏం పోయింది? లక్ష్మి పోయింది. చాలా వాల్యుబుల్ అనుకుంటా. వాల్యుబుల్లే కాదు సార్, లక్ష్మి నా జీవితం. పోతే ఎవరికైనా అలా ఉంటుందిలే. మోసపోయావా? అవును సార్. ఫ్రెండ్స్ చేసుంటారు. మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఎంతమంది? ముగ్గురు. ముగ్గురా? వర్కౌట్ అవుద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు సార్. నువ్వేం చేయకు, నేను చేస్తాను, నువ్వు చూడు. అంతేనా సార్? సార్ కాదు, ప్రా. ఈ ప్రాణము ప్రాణం ఇస్తాడు. ఏమైంది? పోయిందయ్యా. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు గానీ తెల్లారేసరికల్లా పోయిందయ్యా. ఎక్కడ పోయింది? ఎక్కడికి పోయిందో తెలిస్తే అక్కడికి వెళ్తాం గానీ నీ దగ్గర కిందకి వస్తాం. ఎవడేడు? మా బామర్దండి. నువ్వు కొంచెం మాకన్నీ తెలుస్తాయి, అయినా అడుగుతాం, మీరు చెప్పాలి. ఏనాడు ఒక మాట అన్నది లేదు, ఒక దెబ్బేసింది లేదయ్యా. అల్లారు ముద్దుగా చూసుకున్నాం. మా కళ్ళ ముందే గలగలా తిరుగుతుండేదయ్యా. అలాంటిది పోయేసరికి ఇట్లా అందరూ. ఎవరి మీదైనా అనుమానం ఉందా, లేక దానంతరం అదే వెళ్ళిపోయిందా? దానికి అంత ధైర్యం లేదయ్యా. నా అనుమానం ప్రకారం దాన్ని ఎవరో ఒకరు తీసుకుపోయారు అనుకుంటా. మీ ఊరు ఎటువైపు? తూర్పు దిక్కు. అయితే పడమల దిక్కు తిరిగి దండం పెట్టండి. అలాగేనయ్యా. మోతాదుకు మించి నటిస్తున్నావురా. ఈ రోజు ఏ వారం? శుక్రవారం అయ్యా. బావా వీడికి వారాల మధ్యలో కూడా తెలియదు, మనకేం చెప్తాడు బొంగు? తెలుసురా ఎర్రి. ఇక్కడ రేపు ఎల్లుండి ఆదివారం. ఆదివారం సెలవు అంటాడేమో. రేయ్, ఇంకొక మాట మాట్లాడమంటే పోయిన దాని గురించి పక్కన పెట్టి నీకు పోయిస్తాను. ఈ ఆదివారం 12 గంటలకు మీ ఇంటి నుంచి 4 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళండి. సరేనయ్యా. అక్కడ దొరుకుతుంది. అలాగేనయ్యా. దొరికితే నాకేంటి? పాలు తీసుకొచ్చిస్తానయ్యా. పాలు కాదు, దున్ను పాలు కావాలి. సరేనయ్యా. ఇంతకీ పోయిన గేదె నలుపేగా? బావా గేదె నలుపంటాడేంటి? ఒరే తింగరా, ఇంకొక మాట మాట్లాడమంటే నీ తల తీసి నా చెంబులో తోసేస్తాను. వెళ్ళవాని వెళ్ళండి ఇక్కడికి. రాగారు మనం ఎక్కడికి వచ్చాం? ఏ చెప్తే గాని దిగవా? అలా కాదు, ఎలాగో వచ్చాం కదా, ఆవేశపడకుండా జరగబోయే చూడు. ఏమయ్యా ప్రా, ఏంటి ఇలా వచ్చావు? నీకు దొరికిందా? లేదు బాబా, ఆ పని మీద వెళ్తుంటే ఇంకో పని తగిలింది, అది ఆపి పని మీద వచ్చాను. సర్లే, నువ్వు ఈ పని మీద ఉన్నాడు, ఆ పని మీద ఉంటాడు. ఇతను నా ఫ్రెండ్ శ్రీ అని. నమస్తే సార్. ఏదో ఒకటిలే, పదండి మనం టీ తాగుదాం. ఏంటి సార్ మీ గెటప్? ఏదో సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారనుకుంటే ఇంత క్యాజువల్ గా ఉన్నారు. ఏం చెప్పమంటావయ్యా, నువ్వు చెప్పినట్టు సాంప్రదాయ దుస్తుల్లో ఉంటే జనాలు రావట్లేదు, మీడియా వాళ్ళు వస్తున్నారు, అందుకే ఈ గెటప్. టీ చెప్పు బాబు. టీ. మరి సిగరెట్ ఎవడు చెప్తాడు? ఓ సిగరెట్ కూడా ఇవ్వయా. డైలీ కాలేజ్ కి ఇదే రూట్ లో వెళ్తారట అన్న. ఈ అవతారేంట్రా? నీ బిట్ పక్కన 2 బిట్లు ఉన్నాయి కదరా, వాటిని మీ ఇద్దరం తెగొట్టేద్దామని. అదిగో నేను బాడీ గార్డ్. దీని వెనకాల పడుతున్నవాడు తప్ప మిగతా వాళ్ళంతా గుడి ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ ఉన్నారు. అర్థమైందండి, మన ఇద్దరి మధ్యన ఏదో జరగబోతుందని అర్థమైంది. నిజమండి, ఆ రోజు అక్కడ జైంట్ వీల్ లాగిందా, కానీ ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంది. అదేంటో మీతోనే మాట్లాడాలని, మీతోనే కలిసి ఉండాలని అనిపిస్తుంది. ఏంట్రా ఇది అని మా బంటి గారిని అడిగితే ప్రేమలో పడినప్పుడు ఇలాగే ఉంటుందని వాడు చెప్పాడు. బంటి ఎవరు? వాడు బంటంటే ఎలుగు బంట? ఎస్ కరెక్ట్. అసలు నా గురించి మీకేం తెలుసని? చూడండి, మనకి ఇలాంటి పట్టింపులేం లేవండి. జాతి, కులం, మతం ఇవేవి లేవండి. మీరు జస్ట్ నన్ను ప్రేమించారని ఒక మాట చెప్తే చాలు. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు కూడా, అందులో ఒకడు మోగవాడు. ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను? మాకు సెట్ చేసేసావా?
సారీరా, ముగ్గురికి పెళ్లి అయిపోయిందంట. ఊరుకోరా, ఊరుకో. ఒరేయ్, మీకు పెళ్లిలో ఏ అమ్మాయి నచ్చినా చెప్పండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలంటే మీరు 500 ఇస్తే నేను 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిచి, అసలు ఆడజాతికే మా ఆయన మర్చిపోయి నువ్వు. నిన్న షాపింగ్ వస్తానంటే సూపర్ గా ఉన్నారా ఫిగర్ లో ఇల్లు నాకు వదిలేండి. బాబాయ్, ఇప్పుడు ఒరిస్సా అమ్మాయిలు పడాలంటే ఒరియాలోనే మాట్లాడాలి. సో అందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు మ్యాటర్ మొత్తం అయిపోయింది, సింపేస్తాను. పక్కానా? పక్కా విత్ పిల్లో. అయితే ప్రొసీడ్. ఏ అసంతియో బసంతి అసంతియో. గుంజిగా నాకు ఒరియా రాదనుకుని సందులోకి రమ్మంటూ వెకిలి కూతులు కూస్తావరా? రే, ఏంటి ఆరెంజ్ లో కొడుతుంది? ఆ అమ్మాయి కరాటే నేను నీకు చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళే, 2 పిల్లలు, అందులో ఒకడు మూగోడని. ఆ అమ్మాయినే. ఎవరు? ఆ ఆరెంజ్ డ్రెస్సా? ఒరేయ్, ఆ ముగ్గురులో ఒక్కరికి కూడా పెళ్లి కలెక్ట్ తెలుసా? నిజంగానా? వాళ్ళ నా ఫ్రెండ్స్, నాకు బాగా తెలుసు. నిన్ను ఫూల్ని చేశారు. నన్ను ఎందుకు ఫూల్ని చేశారు? నీ మొహం చూస్తే నాకే లైన్ అయిపోద్ది కావట్లేదు. ఇక ఆ అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది? చా, నీకు అలా అనిపించిందా? మూసుకొని పదా. అర్థమైందండి, మీరు ఇంక నాకు పడరని అర్థమైంది. పర్లేదులేండి, ఎవరి టేస్టులు వాళ్ళవి. ఇంకా మిమ్మల్ని ఫాలో అవ్వనులేండి, మీరు హ్యాపీగా ఉండొచ్చు. కనీసం ఇంక మీద ఫ్రెండ్స్గా ఉందాం. ప్లీజ్ ప్లీజ్ అండి, ఫ్రెండ్షిప్ ప్లీజ్. థ్యాంక్స్. అమ్మయ్యా, సరే అండి. ఇంకేంటి విశేషాలు? బాగుంది కదా లేకు? God, he's just crazy. And you know that I like it like that. ఏమండి, మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారండి. ఏడ్చాడు. నేను ఎలా ఉంటే వీడికి ఎందుకు? మళ్ళీ ఏంట్రా? ఆ అమ్మాయి ఎలా ఉందండి? మిమ్మల్ని అండి, ఆ అమ్మాయి ఎలా ఉంది? నేనెందుకు చెప్పాలి? మీరు ఎలాగో నాకు పడలేదు, కనీసం నేను ఎవరైనా సెట్ చేసుకోవాలి కదా. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. బాలేదు. నేను అదే అనుకున్నానండి, కాకపోతే మిమ్మల్ని సజెషన్ అడుగుదాం అనుకున్నాను. కరెక్ట్ గా చెప్పారు. ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా. చంపేస్తున్నాడు. ఇప్పుడు మీ ఇద్దరికి అసలు జర్క్ నేనిస్తా. ఏంటది? బావా, చిచి ఏంటిది? చిచి నువ్వు ఆగమ్మా. దీన్ని చూసావా? ఫిగర్ అంటే ఇలా ఉండాలి. నాకు ఓ పెళ్ళం ఉంది. నా కర్మకది లాయరు. ఇంటిని కోర్టు చేసి పారేసింది, నన్ను దభేదారగండి చేసి పారేసింది. దగ్గరికి వెళితే ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్, చెయ్యేస్తే వాయిదా వాయిదా వాయిదా. టోటల్ గా నా ఆశలన్నిటికీ అది స్టే ఆర్డర్ ఇచ్చేసిందిరా. హృదయం ఒక్కటే విశాలం గాని దగ్గరికి వెళితే బెంగాలీ మిర్చిలాగా కయ్యే కయ్యే కయ్యే. ఆహా, సూపర్ గా ఉందిరా నువ్వు అన్నట్టు. సూపర్. ఇది మంచిదో కాదో నాకు తెలియదు కానీ నా భార్య మాత్రం చాలా మంచిదిరా. మంచిది కదా, వడ్డానం చేసామని బంగారపు కొట్టు తీసుకెళ్తే నడి మీద అడిగాడు రా వాడు. కష్టపడి చూపించాను. షాప్ లో ఉన్న బంగారం అంతా కరిగించి వడ్డానం చేయించమన్నాడు. మరి చేయించావా? చేయించాను, కానీ దానికే తృప్తి లేదు. నా దగ్గర ఉన్న 1,00,000కి సగం వడ్డానే వచ్చింది. మిగతా సగానికి తాడు కట్టించాను రా. ఒక మాటలో చెప్పాలంటే నా భార్య నుంచుంటే జూబ్లీ హిల్స్, పడుకుంటే బంజారా హిల్స్. మొత్తానికి ఓ బోండాని తాళి కట్టారు. ఆపండి. నువ్వేమో ఒకేసారి 2 పిల్లలు ప్రొడ్యూస్ చేసావు. ఇతనేమో పిల్ల పీసతను ప్రొడక్షన్ ఆపేశాడు. మీరెల్లా పోతే పోమంటే పెళ్ళి ఇన్నాళ్ళైనా అసలు ఫ్యాక్టరీ ఓపెన్ చేయని బచ్చాగండి బావా. నేను దాన్ని రోజు టీవీలో చూసి టచ్ చేశానే తప్ప
ఏనాడు దాన్ని ముట్టుకొని ఎరగరు బావా. నో ప్రాబ్లం, నేను డెసిషన్ వచ్చేసా. ఏంటి? దాన్ని రేప్ చేసేసా. ఆగిపోయావేంట్రా మరి? నా వల్ల కాదు బావా. అది ఆడది కాదయ్యా, కలకత్తా కాళీ. నమస్కారం ఆంటీ. సారీ అమ్మా, మా ఇంట్లో సర్ఫ్ సబినా విమ్ అన్ని ఉన్నాయి, మాకేం వద్దు. అయ్యో, నేను ఆ టైప్ కాదండి. మరి ఏ టైప్? ఇది వంశీ ఇల్లేనా? అవును, నేను వంశీ మమ్మీని. వంశీ వాళ్ళమ్మ ఇంత యంగ్ గా ఉందేంటి? నన్ను దీవించండి అత్తయ్య. అత్తయ్య లేమ్మా, ఎవరు నువ్వు? ముందు దీవించండి అత్తయ్య. సరే సరేలే, దీవించేసానులే. ఈ స్వీట్ తినండి అత్తయ్య. స్వీటా? స్వీట్ వద్దమ్మా, నాకు షుగర్ ఉంది. నేను చెప్పేది వింటే షుగర్ డౌన్ అయి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ముందేది ఏంటో చెప్పు. నేను వంశీని ప్రేమిస్తున్నాను. వంశీని ప్రేమిస్తున్నావా? యావండి? ఏంటి? నన్ను దీవించండి మావయ్య. అరే చూడమ్మా, నువ్వు కాళ్ళ మీద పడ్డా సరే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన స్థలం కొనం. ఆ విమానాల మోత ఎవరు భరిస్తారు? సారీ అంకుల్. అంకులా? నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అమ్మాయిని కాదు. రియల్ ఎస్టేట్ కాదా? ఎవరే? ముందు దీవించండి, లేకపోతే లేవదు. దీవించాక కమిట్ అయిపోతే? అంత రిస్క్ ఏం లేదు, దీవించండి. నువ్వు చెప్పాక నాకు రిస్క్ ఏంటి? గాడ్ బ్లెస్ యూ. ఇదేంటిది? ఈ అమ్మాయి మన వంశీని ప్రేమిస్తున్నట్టు. పోకిరీనా? హలో, నేనేం జోక్ చేయడం లేదు. మరి కావాలంటే మీ పోకిరీనే పిలిచి అడగండి. రై పోకిరీ, వీడే మా పోకిరీ. పోకిరీ కాదు, దేశముదు. Why are you calling me? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? Please turn left and again right. I don't know. ఈ అమ్మాయి నీ లవర్ అట. లవర్? You mean వైశాలి? చూడు వైశాలి, నువ్వు సమ్మర్ హాలిడేస్ లో వచ్చుంటే ఐస్ క్రీమ్స్ తో సమ్మగా ఉండేది కదా. ఇప్పుడు స్కూలు ట్యూషన్ టైమే లేదు. సారీ. మొత్తగా ఉన్నావురా. నువ్వు కూడా. ఆ వంశీ కంటే నువ్వే బెటర్. లవ్ సెన్స్ ఉంది, క్యూట్ స్మైల్ ఉంది. నాకు ఈమెయిల్ కూడా ఉంది, shankardada@yahoo.com. బాయ్ బాయ్. అయినా టచ్ లో ఉండు. అద్దర కొట్టావురా రాంగ్ అడ్రస్ ఇచ్చి. ఇంక ఈ దెబ్బకి అమ్మాయి మన దరిదాపులు కూడా రాదు. ఛాన్సే లేదు. ఏంట్రా అలా ఫ్రీజ్ అయిపోయావు? అయిందా? నన్నేదో ఫూల్ని చేశానని పార్టీ చేసుకుంటున్నారా? ఈడ్చి కొడితే ఈ బిల్లు 200 ఉండదు. నా ప్రేమ విలువ ఎంత అనుకున్నావా? అది మరి అసలు ఏమనుకుంటున్నావురా? రానా రే, నేను రా అంటుందిరా. హలో ఎవ్రీబడి, వీడు నన్ను ప్రేమించాడు, ఇప్పుడు నన్ను చీట్ చేస్తున్నాడు. కావాలంటే వీటిని చూడండి. వీళ్ళ నాన్న పెద్ద పోటుగాడు. అతనికి తను చూసిన సంబంధం తప్ప వేరే సంబంధం నచ్చదంట. నందిని ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. ఏరా, నాలో ఏం తక్కువ? చూడరా, నా షేప్ చూడు. మై ఫేస్ ఇస్ ఆల్సో అబవ్ యావరేజ్. ఎడ్యుకేషన్ ఉంది, ఇంకేం కావాలరా? చెప్పు. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయాలి, లేకపోతే ఈ లైఫ్ ఇంతటితో క్లోజ్. ఇది నిన్ను చంపడానికి కాదు, నేను చావడానికి. ఏంటిది? ఒకటి, నా ప్రేమను అందరి ముందు డిక్లేర్ చేయి, లేదా అందరి ముందు నేను చేస్తాను. కారణం ఎవరనేది నేను చెప్పక్కర్లేదు, ఆ కేక్ చెప్తుంది, ఆ చికెన్ చెప్తుంది. ఏమైంది నీకు? జోక్ కాదు, నిజంగానే చచ్చిపోతాను. చెప్పు 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 చెప్పు. కత్త, ప్రేమ. ఓకే, రేపు గుడికి రా, నా డెసిషన్ ఏంటో అక్కడ చెప్పు. హలో సార్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఆ రోజు మీరు నాకు ఇచ్చిన బ్యూటీ టిప్స్ నాకు చాలా యూజ్ అయింది. రే పాపి, నువ్వు ఇంటికి రాకపోతే బిజినెస్ బిజినెస్ అని తిరుగుతున్నావు అనుకున్నావు, కానీ ఇప్పుడే అర్థమైంది నువ్వు ఫిగర్ ఫిగర్ అని తిరుగుతున్నావా. లైఫ్ లో ఫస్ట్ టైం నన్ను ఇంత డీప్ గా టచ్ చేసిన మొదటి మగాడు మీరే. సారీ, ఆ రోజు నేను అలా చేసి ఉండకూడదు. ఆ పని మీరు నేను ఒంటరిగా ఉన్నప్పుడు చేసి ఉండాల్సింది. నో సార్, మీరు ఆ టైంలో అక్కడ చేయటమే కరెక్ట్. మీలో ఉన్న అందం పొగరు చూసి ఓవర్ ఎమోషనల్ అయ్యి అలా చేయాల్సి వచ్చింది, దట్స్ ఆల్. చేస్తావురా, చేస్తావు.
కుందన బొమ్మ లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడ ఇలా కులుకుతున్నావా? ఓకే బాయ్, టేక్ కేర్. సార్ ఏంటి సార్ ఇది? ఇప్పుడేగా అటుపక్క వెళ్ళారు, మరి ఇటు నుంచి ఎలా వచ్చారు? ఇందులోనే మీ డ్రెస్ కూడా నువ్వు కంగారు పడకు. నువ్వు తనతో నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసినోడు కూడా అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు, అందుకే నీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. సో వాడు చూస్తున్నప్పుడు వెళ్ళినట్టుగా వెళ్ళి డ్రెస్ మార్చుకుని అలాగే వచ్చేసారు. నీకెప్పుడు ఫోన్ చేయాలనిపిస్తే అరే బామర్ది, నువ్వు గడి గడికి మీటింగ్ అని బయటికి వెళ్ళేది ఈ మీటింగ్ కా? ఇప్పుడు పెట్టిస్తాను రా నీ పెళ్ళంతా మీటింగ్. సావిత్రి, నేను నీకోసం ఇంటికి వెళ్తున్నాను చెల్లెమ్మా, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఇలా చూడు, మీ ఆయన నీకో పెద్ద ఇల్లు కట్టించి నీకు తెలియకుండానే చిన్నిల్లు కట్టబోతున్నాడు. పునాది కార్యక్రమం జరుగుతుంది, పిల్లలు లేపక ముందే ఆఫ్ చేసి సేఫ్ అవ్వాలి. కంపెనీతో మాట్లాడండి. ఓకే సార్. ఏంటి సార్ ఇది? 5 నిమిషాలు కాలేదు అప్పుడే డ్రెస్ చేంజ్ చేశారు. భలే ఫాస్ట్ గా ఉన్నారు. అసలు మీకేమైంది? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? అసలు నాకు ఎన్ని పనులు ఉన్నాయో మీకు తెలుసా? లీవ్ మీ అలోన్. మా ఆయనకి నాతో మాట్లాడడానికి టైం సరిపోవట్లేదు, అలాంటిది వేరే అమ్మాయితో మాట్లాడే టైం ఎక్కడిది? ఇలా మరోసారి పనికిరాని కబుర్లు చెప్పి నన్ను డిస్టర్బ్ చేసావనుకో, నీ 2 కళ్ళు పీకేస్తా. ఇదేంటి? ఇంతకు ముందు నేను వచ్చి చూసినప్పుడు బనేన్ వేసుకుని బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పని కట్టుకుని తీసుకొచ్చి చూపిస్తే కోటేసుకుని కోపంగా మాట్లాడుతున్నాడే. ఒక్క ముక్క అర్థం కావడం లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. డబ్బిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. ఇంటి లెక్కలేస్తున్నా. అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవనన్నారు. నాకంటే పెద్దదో ఒకడు కళ్ళతోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. హలో, నువ్వు ఆలోచిస్తా ఉండు, నేను ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటా. అదే మరి, పొలాన్ని వేసేమని తొక్కలో సలహా ఇచ్చింది మీరు. బెడిసి కొట్టింది. ఈసారి సలహా నేను చెప్తాను, వర్కౌట్ అయిపోతే చెప్పుతో కొట్టండి. నన్ను నమ్మండి. అయితే ఏదో గొప్ప ప్లానే వేసి ఉంటావు. డబ్బు పని ఇంత తర్వాత ఇస్తాను. అన్నా, ఈ కుప్ప ఆడిదే. ఇందులోంచి కొన్ని పనల్లాగి శివరావు గారి దానిలో వేసాయి. ఈడు ఓడిపోతాడు. నువ్వెంత ఎదిగిపోయావన్నా. మరి గుర్తింపు నాకు అక్కర్లేదులే. వెళ్ళి పని చూడ. అన్నా, ఆవులకు మేతేయడం మర్చిపోయినా. అన్నా, మొన్న అలా ఈపు కాలిపోయింది, ఇవాళ ఇలా తడిసిపోయావు. ఏంటని ఇదంతా? నువ్వు పనులు వేసావా? చాలా వేసానన్నా. నువ్వేమన్నా తూకాలు ఇన్స్పెక్టర్వా? సేఫ్టీకి ఇంకొన్ని పనులే. ఈ దెబ్బతో ఈ సంతోష్ గాడ అవుట్. ఇది సాల్టా పెప్పరా? డెఫినెట్ గా పెప్పరే. ఇంత చిన్న ప్రపంచంలో ఇంకా చిన్న ఎయిర్పోర్ట్ లో వద్దన్నా కలుసుకుంటున్నాం కదా. కెన్ ఐ జాయిన్ యు గైస్? ఏంటి, నన్ను ఫాలో అవుతున్నారా? ఆకలి లేదన్నారు, మీరే నన్ను ఫాలో అవుతున్నారు అనుకుంటా. మీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఇంకా 1 గంటన్నర టైం ఉంది. అరే, నా ఫ్లైట్ నైట్ 8 o'clock. పిచ్చ బోర్ కొట్టేస్తుంది.
ఎదురు గేమ్ ఆడదామా? మాతో ఏం గేమ్స్ ఆడతావు? మీకు వార్ గేమ్స్ అంటే మరీ ఇష్టం అనుకుంటాను. నేను డమ్ షరత్స్ లాంటి సాఫ్ట్ గేమ్స్ ఆడుకుంటాను. ప్రతిసారి బట్టలు సర్దుకొని టాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ కోసం వెయిట్ చేసి ఎవ్రీ జర్నీ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డమ్ షరత్స్ చిన్నప్పుడు ఎప్పుడు ఆడాను. వెరీ సింపుల్. ఇప్పుడు మనం 2 టీంలుగా డివైడ్ అవుదాం. మా టీంలో ఉన్న ఒకరు, మీ టీంలో ఉన్న ఒకరు చెవులో ఒక వర్డ్ చెప్తారు. అది మీరు మాట్లాడకుండా ఏ వస్తువు చూపించకుండా యాక్ట్ చేసి చూపించాలి. అలా చేయకపోతే యూ లూజ్ అ పాయింట్. మీ టీం అంటున్నావేంటి? మేమిద్దరం ఒకే టీం కాదా? అంటే ఒకే టీంలో ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని నేనే మిక్స్ చేశా. మీ తాతలాగా నీకు కూడా ప్రిన్సిపల్స్ ఎక్కువ అనుకుంటా. మీరు రెడీ అంటే నెక్స్ట్ మినిట్ లో వాళ్ళు ఇక్కడ ఉంటారు. సరే. హలో. ఏమండి, ఒక పెద్ద రిక్వెస్ట్. మీరు ఒక చిన్న స్మైల్ నవ్వితే వాడు ఇంకొద్ది రోజులు బతుకుతాడేమో అండి. ప్లీజ్. చూడు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి కాపీ కొనియాలి. ఓకే ఓకే. నేనే గెలిచాను. నన్ను పిల్లాడతావా? టైం అయిపోతుంది. ట్రై చేయి. ఈసారి కరెక్ట్ గా చెప్తాను. ఒకసారి ట్రై చేయి. ప్లీజ్ 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 ప్లీజ్. ఇంకా చాలు. నిన్నే పిల్లాడతా. రైట్. మళ్ళీ వీడియో విన్నా. కానీ ఇంకా నాకు ఆడాలని లేదు. మీరు ఓడిపోయారు. కాఫీ ప్లీజ్. ఫర్ మీ 1 cappuccino with more sugar. మీరు లేసి వెళ్తే బాగుంటుంది. ఓకే. నాకు కూడా. ఒరే 7up సూపర్ మోడల్, నువ్వు తన టీమే కదా, పోయి హెల్ప్ చేయరా అతనికి. నేనా? పోరా. సరే బాబాయ్. గుడ్. ఇక్కడ క్లిప్పరా. రే చూడ్డానికి బుడ్డ దోసక ఎంత ఉన్నాడు, మోస్తుంటే గుమ్మడికి ఎంత బరువున్నాడు ఏంట్రా. ఇప్పుడు నేనేం చేద్దారా? రే బెల్లు మోగిందిరా. డోర్ బిల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. పోలీసులు ఏంటి? రే వీడు చనిపోయిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి తీ. హాయ్. రే అంజురా. అంజువా, నువ్వు కాస్త మేనేజ్ నేను చెప్తాను. ఓకే. హాయ్. నన్ను చూసి డోర్ ఎందుకు మూసేసా? నేను ఎప్పుడు అంతే, డోర్ 4-5 సార్లు మూసి తీస్తుంటాను. ఓకేనా? ఓకే. డోర్ మొయ్యటం తెరవటం అయిపోతే ఐ వాంట్ టు కమ్ ఇన్సైడ్. అయిపోయింది. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోండి. ఏంటిది గుచ్చుకుంటుంది? ఆ సోఫా కుషన్ బాగాలేదు. ఇక్కడ. ఇట్స్ ఓకే. ఏంటి ఇవాళ ఆఫీస్ కి రాలేదు? ఇవాళ సండే కదా. సండే. ఇవాళ సండే కాదు సిల్లీ, మరి ఇవాళ ఫ్రైడే. రే
ఆ క్యాలెండర్ మార్చమని నీకు సంవత్సరం క్రితం చెప్పాను. రేయ్ నిన్న క్యాలెండర్ చూడదని 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఆ క్యాలెండర్ రేపు మా డాడీ బర్త్డే. ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తారు. 1 full డే అందరం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అంటే ఈ పార్టీకి మీ ఫాదర్ కూడా వస్తారా? వెరీ ఫనీ. మరీ చెప్తారు ఆయన బర్త్డే పార్టీకి ఆయన రారా? ఎనీవేస్ నాకు చాలా పనులున్నాయి. ఐల్ హ్యావ్ టు లీవ్. బాయ్. నువ్వు తప్పకుండా రావాలి. మన విషయం డాడీకి రేపు చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్ అవును. నువ్వు వస్తావుగా? వస్తాను. ఓకే బాయ్. సీ యూ. మళ్ళీ అదే సిరించరా? కిటికీరా రేయ్ ఏమైనా కనిపిస్తుందారా? లేదురా, అంతా చీకటిగా ఉంది. రేయ్ వాడోడో వీడిని మళ్ళీ చంపాలని ట్రై చేస్తున్నాడంటే వీడు బతికే ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు డెఫినెట్ గా మళ్ళీ వీడిని చంపడానికి వస్తాడు. అంటే వీడు బతికే ఉన్నట్టు మనం డ్రామా ఆడాలి. అప్పుడు వీడిని మన పార్టీ తీసుకెళ్ళాలి. ఆ పార్టీకి కూడా కిల్లర్ గా డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు అన్ని మనం పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ క్రైమ్ మన మీదకి రాదు. ఏరా నీ బర్త్డే పార్టీకి వస్తావా? సిల్లీ ఫెలో. ఏందయ్యా సుబ్బారావు, వ్యాపారం బాగా జరుగుతా ఉండదా? రుక్మిణి ఏంది నడిచిపోతా ఉండవా? ఇంటికి కదా పోయేది. దా సైకిల్ ఇస్తాలో పోదాం. నీకు సిగ్గు అనుకుంటే నువ్వు సైకిల్ ఇస్తాలో కూర్చో, నేను పరిగెత్తుకుంటా వస్తా. వద్దు ముస్వామి, నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం. నీతో నేను కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ఆ రోజు పువ్విచ్చారే? నేను లేదే. మదన్కు పువ్విచ్చారే? ఓ అర్థమైంది. ఏంద్రేసవా పువ్వు తెలుసుకుంటే నువ్వే స్ట్రైట్ గా ఇచ్చి ఉండొచ్చు కదా. పానకంలో పొడగలాగా మధ్యలో బ్రోకర్ ఎందుకు అంటావు? ఉండు ఫ్రెష్ గా పువ్వు తీసుకో. ఏమైంది మున్స్వామి? నువ్వు తాకుతాని నాకు వీణాగానే వినిపించింది. వాయించినావా? అయ్యో నేను వీణా వాయించలేదు. నువ్వు నాకు పువ్వు ఇవ్వకూడదు. ఓహో అయ్యో, నీ మొగుడు ఎవరాడు? విశ్వనాథ శాస్త్రి పోయినాడా? నువ్వు విండో అయినా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. విండోనా? అదే విధవా. అయ్యో అది విడో మునుస్వామి. నువ్వెవరైనా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలా కూడా చేసుకోలేరు. మన గడ్డగా ఒకటి వచ్చాడే. ఎవరాడు? అదిగో మనం చూసేటప్పుడు దిక్కులు చూస్తున్నాడే, చెవులో పువ్వు పెట్టుకున్నాడు వాడే. వాడు పువ్విస్తానన్నాడా? అవును. నువ్వైనా ఇంకో డబ్బాలో పెట్టుకుని తిరుగుతున్నావు, వాడు చెవులోనే పెట్టుకు తిరుగుతున్నాడు. అదిగులే నీకొద్దు, నేరుగా ఇంటికి పో. రోజా పువ్వు గొప్పదా మల్లె పువ్వు గొప్పదా నేను ఇప్పుడే తేల్చేస్తా. పువ్వు పెట్టుకుని చెవిని కొరికి పారేస్తా. చెవి కొరికిన వెంటనే ఉమ్మేయండి. చెవంతా గుబురు గుబురుగా బొచ్చు. ఎంతగానా? దీంట్లో వాడు నేనే గొప్పవాడిని. నువ్వేం దిగులు పడదు, టెక్నిక్ గా ఉమ్మేస్తా. నువ్వు పెద్దాయనా ఇటు ఒక చెల్లింది చూసారా? ఒక్కట భామ రుక్మిణి. అరే రుక్మిణి మీకు తెలుసా? వెతకపోయిన చెయ్యి కాలం తగిలినట్టుంది. తగులుగొన్నది నువ్వు, తగిలిచ్చేవాడిని నేను. ఎర దొంగ. కొట్టండి ఏరియా నుంచి మన ఏరియాకు సైట్ వేస్తున్నాడు. కొట్టండి రా. ఎవరికి ఇవ్వాల్సిన ఫ్లవర్ ని చెవిలో పెట్టి తిరుగుతావు. కొట్టండి చెవిటి పాడారా కొరికి పాడుతున్న పని పోతుంది. ఆగండి రా. నేను ఎక్కడున్నాను? చెడిగుండు. ఇదేందే? వేలు చెయ్యండి నేను చెప్పినానా? ఇదే ఇది 2 ఇది 3. అయ్యో మీ వేలు వాచిందే. మార్చి కొట్టాను కదా. స్పృహలోకి వచ్చినావా? స్పృహలోనే ఉన్నాను. స్పృహలోకి వచ్చినా అంటే కొట్టరా. ఏమిటో స్పృహలోకి తెచ్చి మరీ కొడుతున్నారు? స్పృహ లేనప్పుడు కొడితే నొప్పి తెలుస్తుందా? అదెట్లా తెలుస్తుంది? అందుకే స్పృహ తెప్పించి కొడతాం. కొట్టండి రా. మదన నువ్వు వచ్చినావా? 4 కుమ్ములు కుమ్ము. మదన్ మంచి సమయానికి
వీడు తెలుసా నీకు? నాకెందుకు తెలియదు నేను చెప్తాను. నన్ను వదిలేమని చెప్పు. ఫైట్ చేస్తున్నాను. వెళ్ళరా. ఆగండ్రా, అతను వచ్చి చెప్పేవరకైనా కొంచెం గ్యాప్ ఇవ్వరా. అతను వచ్చి రెడీ చెబుతాడు, ఆ తర్వాత కొట్టండి. రాజీ జరిగేటప్పుడు మాత్రం బూజు తలపకూడదా? మదన ఎవరాడు? వాడు చెప్తే నమ్ముతావా నువ్వు? నువ్వు చెప్తే నేను నమ్ముతా. రుక్మిణి మొగుడు. నమ్మను కాలేదే. చూసావా, నమ్ముతానన్నావు, నమ్మడం లేదు. అందుకే నీకేం చెప్పండి నేను. అరే కోపడదు, నువ్వు చెప్తే నేను నమ్ముతా. రుక్మిణి మొగుడు వెంకటప్పయ్య తిరిగి వచ్చేసాడు. అయ్యో ఆ రోజు విశ్వనాథ శాస్త్రం చెప్తివే. ఓ అది చెప్పాను. ఇద్దరు ఒకటే. ఇద్దరు కాదా? ఇద్దరు కాదయ్యా, విశ్వనాథ వెంకటప్పయ్యని శాంతాడదు. ఎందుకని ఆ పేరు షార్ట్ చేసి. నువ్వు నమ్మడం లేదు. వెంకటప్పయ్య, విశ్వనాథ శాస్త్రి, వెంకటప్పయ్య రెండు పేర్లు నాకు తెలుసు కదా. నీకు తెలియదే ఉంది మదన్. పెళ్ళయ్యాక వదిలేయటం తప్పే, కానీ ఇందులో నా తప్పేది లేదు. అది చాలు, అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పు. ఓకే. చూసావు మున్స్వామి, వదిలేసి వెళ్ళిన మొగుడు మనసు మారి రుక్మిణిని వెతుక్కుంటూ వచ్చాడయ్యా. నువ్వు రుక్మిణి విషయంలో తలదూర్చడం తప్పు. మొగుడు వచ్చినదంటే మరి నా లవ్ ఫెయిల్యూరా? అవును మున్స్వామి, ఏదేమైనా రుక్మిణి పరాయివాడికి అర్థంగా అయిన పతివ్రత. మర్చిపో. ఎట్లా మర్చిపోయేది? వచ్చే వరకు నేను రుక్మిణిని మర్చిపోలేను మదన. కృష్ణ నీకు అద్దె చెన్నాళ్ళైంది. 6 నెలలు అయింది. దేనికి అడిగినావు? ఇప్పుడే ఆ పక్క సందులోకి వెళ్ళాడు. ఉండా, వస్తానుండా. ఏరా బాడిగా, ఎందుకు సంపుతాను నన్ను? సరే పోవయ్యా. హలో, పోలీస్ స్టేషనా? హలో, ఎందుకు పోలీసులు ఫోన్ చేస్తున్నారు? వీడిని పోలీసులకి పట్టించి రుక్మిణిని పోలీస్ స్టేషన్ కి ఇడుస్తారా ఏమిటి? రుక్మిణి ఎందుకు పోలీస్ స్టేషన్ రావటం? ఇప్పుడు కృష్ణ నడుచుకుంటూ వెళ్ళాడే, అతనే రుక్మిణి మొగుడు. వీడా? శివశర్మ అని బాస్ చెప్పాడు. వీళ్ళంతా మున్స్వామి నాయుడు అంటున్నారు. ఇది ఎలాగా? అతనే శివశర్మ గారే. మనసు విరిగిపోయి మున్స్వామి నాయుడుగా కన్వర్ట్ అయ్యాడు. ఈ రుక్మిణికి ఎంత మగాల పిచ్చిందో తెలుసా నీకు? ఇక్కడ మునుస్వామి, అక్కడ మీ మామగారు తోకాడిస్తూ కుక్కలాగా దాని చుట్టూ తిరుగుతున్నాడు. చివరికి ఇంటి తాళాలు కూడా దాని చేతికిచ్చే లెవెల్కి వచ్చింది వ్యవహారం. నా సెటప్ అదే వంట మనిషి కౌశల్య దాన్ని ఇంట్లో నుంచి తరివేసింది. అది తెలుసుగా. ఎట్లా? మీరు చెప్పారుగా. అదే విధంగా రుక్మిణి మాట విని నన్ను కూడా ఏదో ఒకరోజు ఇంట్లో తని తరివేస్తారు మా బాసు. అందుకే ఈ మునుస్వామి నాయుడు రుక్మిణి మొగుడు అన్న విషయం మీ చెవిలో వేసింది. అది వింటం వల్ల ఏం జరుగుతుంది? మీరెళ్ళి శాస్త్రి చెవిలో వేయండి. రుక్మిణి కట్టు, ఇక మీ రాజ్యమే. కౌశల్యం తిరిగి తెచ్చుకొని కుందులు దొంగిలించవచ్చు. కుందులు దొంగతనం గురించి నీకే తెలుసు? వీడియోలో చూశాను. అయ్యో, వీడియో షాప్ దాకా వచ్చిందా? రేపు ఇంకా ఈటీవీ, జెమిని టీవీ, కేబుల్ టీవీ అన్నిట్లోనూ. ఇక్కడ మాట్లాడడం కాదు, శాస్త్రి గారి చెవిలో వేయండి. మంగా కొంచెం ఇటు చూడు. మంగా ఓసారి నా వైపు కొంచెం ఓవర్గా చూడు. అంటే లెన్స్ వైపు కొంచెం అలా. మంగా కొంచెం లెఫ్ట్. అది స్టడీ. అది స్టడీ. ఓకే. తెగ నొక్కేస్తున్నావేటి? నొక్కేది ఫోటోలే కదరా. ఏ నొక్కినట్టు ఫీల్ అవుతావేంటి? ఏదో కంగారు నువ్వుని. మంగా నా వైపు చూడు. జరగండి బాబు, జరగండి. ఈడొకడు మంగా కాటను. ఒరే బోసు, మంగతోడు ఫోటో తీరా. ఎలా ఎల్లవో ఇప్పుడు పెద్ద చోటాకే నాయుడు. మంగా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బన్. దానికి మా పుల్రాజు గారి కవరెట్టేగా. రిబ్బన్ కట్టకుండా ఓపెనింగ్ చేస్తారండి. అబ్బే, ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి. రిబ్బన్ కడతారా? కట్టేస్తానా? రిబ్బన్ కట్టాల్సింది మంగ కాదు, రా సుంఠ. ఇలాగే కట్టవరా? సరే కట్టేసుకోండి. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగా. అంతా రెడీ అయినా? మరి రిబ్బన్ కట్ చేయమంటావా? కట్ చేయండి. అక్కర్లేదురా, నేనే తెచ్చాను. శుభకార్యం కుడి చేత్తో చేయండి. రైటే రోయ్. కొంచెం అమ్మగా కొంచెం రైట్. ప్రెసిడెంట్ గారు మీరు స్టడీ. కొంచెం రైట్. మీరు అలా ఉండండి. నువ్వు రావు
కొంచెం రైట్. ఓకే. పదండి పదండి పదండి. ఫోటోలు బాగా వచ్చాయా? సూపర్. ఫ్రేమ్ కట్టిస్తాగా చూడు. కట్టుకోవాలి. బంగ్లా చేతి వంట మాత్రంగా ఉందిరా బోసు. బంగ్లా మర్చిపోలేమండి. అనవసరంగా మా ఆవిడ పెట్టి చెండాల పప్పు తినేసాను రా, లేకపోతే ఇంకో 2 దోశలు ఆగించదు. తినకుండా వచ్చాను కదా. బాగా తిను, సాయంత్రం కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు క్లినిక్ వద్దు గాని. అలాగే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవులే డాక్టర్. మంగ మన మిషన్ స్ట్రాంగ్ అదిరింది. మంగ నీ హోటల్ ఎప్పుడు నీలాగే పిట్ట పిట్టలాడుతుండ, అదే కిట్ట కిట్టలాడుతుండాలి. థ్యాంక్స్ అండి. బాయ్. మంగా ఏంటి? ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. గుర్తుపెట్టుకో. ఇదిగో అలానే. ఎరా చింటూ, స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా? హలో మంగా, ఐటమ్స్ అని చాలా బాగున్నాయి. ఆదిరిపోతాను. ఇదిగో మంగ, నేను చెప్తున్నాను, ఈ హోటల్ చాలా స్టార్ట్ పీరియడ్ స్టార్ హోటల్ అయిపోతుంది. ఏదో మీ అభిమానం. అసలు వెళ్ళాలనిపించట్లేదు మంగా. ఏంటి? అదే ప్రతిరోజు వస్తామని చెప్తున్నాడు. వెళ్ళొస్తా మంగా. థ్యాంక్స్ అండి. ఇవి మంగ జమ్మర్ బిస్ ఈ 100 ఉంచు. థ్యాంక్స్ అండి. అసలు మాటే రావట్లేదు నాకు. ఏకల దాకా తింటే మాట ఎందుకు వస్తుందిరా? ఇలా తేనుపులు వస్తాయి. మంగ అటు తిరుగు. మంగ రేపు వస్తాను, ఇది ఉంచు. అలాగే. పదరా పదరా బాబు, టైం అవుతుంది. నీలాంటి కన్ఫ్యూషన్ మాస్టర్ ని నేను ఎప్పుడూ చూడలేదు. నిన్నెవరు కదలమన్నారు? నిన్నెవరు తోయమని చెప్పారు? నువ్వు కదులుతావు నాకెలా తెలుస్తుంది? నువ్వు తోస్తావు నాకెలా తెలుస్తుంది? సరే మన కూడా వదిలే. ఆ పెద్దవాళ్ళకి సంబంధించి నా శరీరం నీ గొంతే శంకరని నిర్ణయించుకున్నారు. ఇక ముందు మన జాగ్రత్తగా ఉంటాయి. ఊరుకోరా నువ్వు. ఎందుకు ఊరికే విసుకుంటావు? ఆ బోడిగుండు బాస్ జైలు నుంచి వచ్చేంత వరకే మనకి శ్రమ. 10 రోజుల్లో వచ్చేస్తాడు. అది సరే, ముందు మన బాస్ ని ఎవరు పోలీసులు పట్టించారో తెలుసుకోవాలి. అవును శివ, ఎవరో పని చేస్తుంటారు? నువ్వు కాదు, నేను కాదు. ఆ కృష్ణకేమో నత్తి. ఖచ్చితంగా ఈ విషయం పోలీసులకు చెప్పేలోకి 1 సంవత్సరం పడుతుంది. బాస్ కి తమ్ముడు కూడా. నాకు అనుమానం. ఏంటి? మన బాస్ ఫోన్ చేస్తుంటాడా? లేదు లేదు, ఆయన తలకు ఆయన ఎందుకు కొరువు పెట్టుకుంటాడు? నా అనుమానం అంతా ఐశ్వర్య మీదే. తనను పట్టుకోవడానికి తెలివిగా ఏదో ఒక ఐడియా వేయాలి. ఆ పని నువ్వే చేయాలి. నేను పని చేస్తాను. తనని ఫాలో చేసి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను. నేను మీ గురించి చాలా విన్నాను, కానీ ఊహకి నిజానికి చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? డైరెక్ట్ గా మీరు చాలా అందంగా ఉన్నారు. అబద్ధం చెబుతున్నారు. చచ్చా, నా మనసుకు నచ్చిన వరకు నేను నిజమే మాట్లాడతాను. అయితే నేను మీకు బాగా నచ్చానా? మీరు నచ్చని వారు ఎవరైనా ఉంటారా? థాంక్యూ. కానీ మీరు నన్ను ఇలా రండి పొండి అని పిలవడం నాకు బొత్తిగా నచ్చలేదు. మరి ఎలా పిలవమంటారు? ముద్దుగా ఐష్ ఐష్ అని పిలవండి. ఐష్ ఏంటి? పిలిచి చూసా. రేపు కోర్టుకు వస్తారు కదా. ఏ ఇంటికి పిలవరా? ఇంట్లో బేబీ ఉంటుంది. బేబీ తనెవరు? తన దగ్గరే నేను భర్తగా వర్క్ చేస్తున్నా. అతి త్వరలో మనం మీట్ అవుదాం. ఓకే 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 బాయ్ బాయ్. నా అనుమానం కరెక్ట్ గా ఉంది. ఏంటి? తనకి ఆ లాయర్ వేణుగోపాల్కి అక్రమ సంబంధం ఉందయ్యా. వేణుగోపాల్తోనా? అవునయ్యా, వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడం నా కళ్ళారా చూశాను. అది వాడిని మోసం చేయడం లేదు, తనని తానే మోసం చేసుకుంటా. అది ఎలా పోతే మనకెందుకు, మన డబ్బు వస్తే చాలు. అరే టైం 10 అయింది, పదండి క్లాస్కి వెళ్దాం. పూజ రావాలి కదరా. పూజ కోసం క్లాసులు వదులుకుంటావా? రే లవ్వే కాదు, కాలేజీ కూడా ముఖ్యమే. అంత జ్ఞానం ఉన్నవాడివి 7 ఏళ్ల నుంచి ఎందుకు ఫెయిల్ అవుతున్నారా? కాలేజీ వదలకూడదని. కన్న తల్లి కంటే కాలేజీ గొప్పదిరా. తల్లి 9 నెలలు మోసి భూమి మీద వదిలేస్తుంది, కానీ కాలేజీ అలా కాదు. మనం ఎన్ని సంవత్సరాలు ఫెయిల్ అయినా కడుపులో దాచుకుంటుంది. నేను క్లాస్కి రాను, మీరు వెళ్ళండి.
అయితే పూజ వచ్చే వరకు మేము కూడా వెళ్దాం. అంతే ఇష్టం. ఓకే. అమ్మో పెద్ద కంట్రీ అయింది. పారిపోదాం పదండి రోయ్. నిన్నరా? నా పేరు అది కాదు. నీ పేరు ఎవరికి కావాలరా? నేనెవరో తెలుసా? తెలుసమ్మా. యుక్తాముఖి. నీ చెత్త మొహాలకి యుక్తాముఖి వచ్చి మాట్లాడుతుందా? రే రారా, నిన్నే. ముందుకు రారా. ఏంటి తెగ రెచ్చిపోతున్నావంట? మా చెల్లెల వెంకాల పడుతున్నావంట? దాన్ని కొరుక్కు తింటానన్నావంట? అదేవో అన్ని పిచ్చి పిచ్చి చూపులు చూస్తోంది. అరే ఓడి వదిలేసి ఇక్కడ అక్కడ పరిగెడుతోంది పిచ్చిదాన్లాగా. 10 నిమిషాలకోసారి కాళ్ళు కడుక్కుంటోంది. పిండుని పట్టుకుని గట్టిగా నలుపుతోంది. అన్ని తిక్క తిక్క పనులు చేస్తోంది. అసలు ఏం చేశారో దాన్ని? అమ్మ తోడు నేనేం చేయలా. నాకు తెలుసులేరా, నీ ఓవర్ యాక్షన్ కి మేము రియాక్ట్ అవుతాం అనుకుంటున్నావేమో, కానీ మాకు ఆ రియాక్షన్ లేదు. దాని వెనకాల పడే ముందు మా నాన్న గురించి తెలుసుకో. మీ నాన్న గురించి ఆడికెందుకు? ఆడి ప్రేమిస్తుంది మీ నాన్న కాదు కదా. ఈ లో ఫైనాన్సెస్ వద్దురా ఇడియట్. వ్యవహారంలోకి దిగితే గొప్పెలి పులిరా మా నాన్న. ఆయన గురించి ఓ ఇన్సిడెంట్ చెప్తాను విను. ఒకరోజు రాత్రి నాన్న నాన్న ఏంటమ్మా? ఇది చదవండి నాన్న. ఏంటిది? లవ్ లెటర్. నాకు లవ్ లెటర్ రాసిన అదేవతమ్మా? నాన్న నీకు కాదు, నాకు. నీకా? ఇటు ప్రియమైన హారతికి, నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఎవడమ్మా వీడు? ముందు నువ్వు చదువు నాన్న. నువ్వెప్పుడు ఎదురుగా ఉండాలని, కరువు తీరా నిన్ను చూడాలని, కరువు తీరా మాట్లాడాలని, కరువు తీరా. ఎవడే ఈ కరువు ప్రాంతం వాడు? ఈ ఏరియా వాడే. ఎన్నాళ్ళని వెనకాల తిరగను? ఎన్ని రోజులు నాకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఆ చేదస్తమ నాన్న దగ్గర బతుకుతావు? నాకు చేదస్తమా? ఆ వెధవలా అనుకున్నాను నాన్న. రేపు సాయంత్రం 5 గంటలకి రామకృష్ణ బీచ్ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పు. లేకపోతే మీ ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా. ఏమిటే వీడి గోళ? అవును నాన్న, రోజు నా వెంటపడి ఇలాగే ఏడిపిస్తున్నాడు. పెట్రోల్ పోసుకుని చేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. నువ్వేం భయపడకు. వాడు వెళ్ళి ఎక్కడో తెలుసా? రామా సురేష్ గారు లోపల పిలవాలి. సురేష్ ధైర్యం ఉంటే బయట రారా. ఇవాళ నీతో తాడో తెలుసుకుంటాను. ఇంటి ముందు దౌర్జన్యం చేస్తున్నావు. ఎవరా నువ్వు? ఎవరైతే నీకేట్రా? సురేష్ బయట పిలువు, లేకపోతే బాబునైనా పిలువు. వాడి బాబు నేనే. వాడి బాబు నువ్వా? సిగ్గులేదురా నీకు? అలాంటి సన్నాసిని ఎలా కన్నావురా? ఉండవే నువ్వు. ఎలా కన్నానో చెప్పాలా? నీ దాంపత్య రహస్యాలు తెలుసుకోవడం రాలేదు కానీ ఇంతకీ వాడు ఎక్కడ? పెట్రోల్ బంక్ వెళ్ళాడు. పెట్రోల్ బంక్ వెళ్ళాడా? దేనికి? దేనికో వెళ్ళాడు. వాడితో నీకు పని ఏంటి? ఆ పనేంటి వాడికే చెప్తాను. పిలువు వాడిని. ఎందుకో చెప్పు. ఎందుకా? నీ కొడుకు నా కూతురికి లవ్ లెటర్ రాశాడు. అది ఐ లవ్ యూ చెప్పకపోతే పెట్రోల్ పోసుకుని చస్తాట. అది దానికి భయపడి చెప్పిందనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నాకు తెలుసు నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటని రౌడీలు పెట్టేసుకుని మా ఇంటికి వచ్చి నాన్న గొడవలు చేస్తావు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెడిపోయిన ఫ్యామిలీ అని అభాండం వేస్తావు. అంతే కదా? ఇదంతా ముందే ఊహించే నీకు వార్నింగ్ ఇద్దామని వచ్చా. ఇంకోసారి నీ కొడుకు నా కూతురు వెంటబడ్డాడో మామూలుగా కాదు, కూరగాయల కత్తితో గొంతు కోసేస్తా. ఎవరితోనైనా పెట్టుకో, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మాత్రం పెట్టుకోకు. ఇప్పటికైనా అర్థమైందా మా నాన్న హార్స్ పవర్ ఏంటో? ఆయన మిడిల్ క్లాస్ రక్తం వేడెక్కిందంటే కూరగాయల కత్తితో దారుణంగా పొడి చేస్తాడు. నీ విషయం ఆయన దాకా వెళ్లకుండా ఇక ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ పతుకేదో నువ్వు పతుకు. మైండ్ రావే. ఏంట్రా మామ నా పొజిషను? ఏ మినిస్టర్ కూతురునో రౌడీల కూతుళ్ళనో లవ్ చేయొద్దంటే ఓ అర్థం ఉంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా లవ్ చేసే ఛాన్స్ లేకపోతే ఎలా రా? నువ్వేం భయపడకు మామ. 16 ఏళ్ళు వచ్చి 16 ఏళ్ళు అయింది. నేను భయపడుతున్నా? వాళ్ళ నాన్న కూరగాయల కత్తి కదా చెప్పిందిగా. ఆయన కూతురు పెద్ద కత్తిన కైఫ్ అని నైఫ్ ఉచ్చుకుని బయలుదేరాడంట. భయపడకేం చేస్తాం? అంటే మన ఇంట్లో కూరగాయలు ఉండవా? మన ఇంట్లో కూరగాయల కత్తులు ఉండవా? ఆయన ఒంట్లో ప్రవహించేది మిడిల్ క్లాస్ రక్తం అయితే మన ఒంట్లో ప్రవహించేది హై క్లాస్ రక్తమా? మిడిల్ క్లాస్ రక్తమే కదా.